ఫ్రెండ్స్, మాంక్ మూడ్ అకార్డింగ్ ఒక పర్సన్ లైఫ్ నుంచి పర్పస్, ఫోకస్ అండ్ డిసిప్లిన్ ని తీసివేస్తే లాంగ్ టర్మ్ లో ఆ పర్సన్ లైఫ్ లో మిగిలేది కేవలం బాధలు మాత్రమే, ఒక మీనింగ్ లెస్ లైఫ్ అండ్ చాలా పెయిన్. ఎందుకంటే ఈ 3 థింగ్స్ తోనే మీరు మీ లైఫ్ ఒక కంట్రోల్ ని మీ చేతుల్లో ఉంచుకోగలుగుతారు. ఎప్పుడైతే మీరు వీటిని మీ లైఫ్ నుండి దూరం చేస్తారో అప్పుడు మీరు మీ లైఫ్ ఒక కంట్రోల్ ని కోల్పోతారు. అక్కడ మీరు అనుకున్నట్టు మీ లైఫ్ లో ఏది జరగదు. మీరు బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడిపోతారు అండ్ వాటిని కంట్రోల్ చేయలేకపోతారు. మీ హెల్త్ పాడవుతూ ఉంటే చూస్తూ ఉంటారు. మీ డ్రీమ్స్ అన్ని కూడా ఇసుకలాగా చేతిలో నుండి జారిపోతూ ఉంటే చూస్తూ ఉంటారు. బట్ మీరు ఏం చేయలేకపోతారు. అండ్ రియాలిటీ ఏంటంటే ప్రెసెంట్ మనలో 95% యూత్ ఇలానే వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి పర్పస్, ఫోకస్ అండ్ డిసిప్లిన్ లేకుండా. అది వాళ్ళని ఒక లైఫ్ డిస్ట్రాయింగ్ వేలోకి తీసుకువెళ్తుంది. కానీ ఏమవుతుంది, నేను మీకు ఇవాళ అలాంటి ఒక మెథడ్ గురించి చెప్తే అది మిమ్మల్ని ఈ 95% పీపుల్ కన్నా ముందుకు తీసుకువెళ్లేది. అది మీకున్న అన్ని డిస్ట్రాక్షన్స్ ని దూరం చేస్తుంది. మీకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. అండ్ అక్కడ కేవలం మీరు, మీ ఫోకస్, మీ పర్పస్ అండ్ డిసిప్లిన్ మాత్రమే ఉంటాయి. అండ్ ఆ మెథడ్ ఏంటంటే మాంక్ మోడ్. ఫ్రెండ్స్, మాంక్ మూడ్ లైఫ్ లో ఎలాంటి స్టేట్ అంటే అక్కడ మీరు మీ అకార్డింగ్ మీరు డిసైడ్ చేసుకున్న టైం వరకు లైక్ 21 days, 3 months, 6 months లేదా 1 year మీరు మీ గోల్స్ కోసం, మీ బెటర్మెంట్ కోసం, మీ లైఫ్ పర్పస్ కోసం మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటారు. కొన్ని రోజుల వరకు బయట ప్రపంచం, బ్యాడ్ హ్యాబిట్స్, టైం వేస్టింగ్ పీపుల్ కి దూరంగా ఉంటారు. షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పాలంటే మీరు అలాంటి అన్ని విషయాలకి దూరంగా ఉంటారు ఏవైతే మీ గోల్స్ అండ్ లైఫ్ పర్పస్ కి మధ్యలో వస్తున్నాయో. అంటే మీరు మీ లైఫ్ నుంచి ఆ థింగ్స్ ని దూరం చేయాలి ఏవైతే మీ బ్రెయిన్ లో డోపమిన్ ని రిలీజ్ చేస్తాయో అండ్ వాటిని ఫాలో చేయాలి ఏవైతే మీ లైఫ్ లో డిసిప్లిన్ ని బిల్డ్ చేస్తాయో. మీ మాంక్ మూడ్ లో మీ టైం ఒక ప్రతి సెకండ్ ని కూడా మీ సైకలాజికల్, ఫిజికల్, స్పిరిచువల్ హెల్త్ కోసమే యూజ్ చేయాలి, ఇంకా వేరే దేని కోసం కాదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు దిస్ ఇస్ టూ మచ్ అని. వెల్, మీరు అనుకున్నట్టు ఇది చాలా టూ మచ్. ఇన్ఫాక్ట్ ఇది చాలా టఫ్ కూడా. మీరు దీన్ని ఎక్కువ రోజుల వరకు ఫాలో కూడా చేయలేరు. అండ్ మీరు మాంక్ మూడ్ ని ఎక్కువ రోజుల వరకు ఫాలో చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే నేను మీతో స్టార్టింగ్ లోనే చెప్పాను, మీ మాంక్ మూడ్ 21 days కూడా ఉండొచ్చు, 3 months కూడా ఉండొచ్చు, 6 months లేదా 1 year కూడా ఉండొచ్చు. మీ మాంక్ మూడ్ ఒక డ్యూరేషన్ అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు మీ గోల్స్ అండ్ టైం ని దృష్టిలో పెట్టుకుని మాంక్ మూడ్ ని ఫాలో చేయొచ్చు. కానీ స్టార్టింగ్ లో నేను మీకు రికమెండ్ చేసేది జస్ట్ మీరు దీన్ని 21 days వరకు ఫాలో చేయండి. అండ్ ఒకవేళ మీకు 21 days తర్వాత దీని ఒక అమేజింగ్ రిజల్ట్స్ కనిపించడం మొదలవుతే లైక్ మీరు మొదటి కన్నా ఫిజికలీ ఫిట్, కాన్ఫిడెంట్, ఫోకస్డ్, డిసిప్లిన్ గా ఫీల్ అవుతారు. నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా ఒకవేళ మీరు దీన్ని ఫాలో చేస్తే. అండ్ మీకు మాంక్ మూడ్ లో రిజల్ట్స్ కనిపిస్తేనే దీన్ని కంటిన్యూ చేయండి. సో మీరు మాంక్ మూడ్ ని స్టార్ట్ చేయడానికి మీరు ఒక సెట్ ప్రోటోకాల్ ని ఫాలో చేయాల్సి ఉంటుంది. మీరు మీ మాంక్ మూడ్ ని మీరు మీ అకార్డింగ్ గా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మీ డ్రీమ్ లైఫ్ అండ్ నైట్ మేర్ లైఫ్ గురించి తెలుసుకున్న తర్వాత మీ మాంక్ మూడ్ ని మీరు మీ అకార్డింగ్ గా డిజైన్ చేసుకోవాలి. డ్రీమ్ లైఫ్ వర్సెస్ నైట్ మేర్ లైఫ్. ఒకవేళ మీరు ఇప్పుడు మీ లైఫ్ ని చేంజ్ చేసుకుందాం అనే డిసిజన్ ని తీసుకుంటే ఇప్పుడు మీరు చాలా స్పెసిఫిక్ గా ఆలోచించాల్సి ఉంటుంది. మీరు అసలు ఏం చేంజ్ ని మీ లైఫ్ లో కావాలి అనుకుంటున్నారు? ఇప్పుడు మీరున్న ప్రెసెంట్ లైఫ్ ని వదిలేసి ఎలాంటి లైఫ్ కావాలి అనుకుంటున్నారు? మీ డ్రీమ్ లైఫ్ ఏంటి? అంటే మీరు మీ లైఫ్ లో ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని మీరు సాధిస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడ మీరు రియలిస్టికలీ అండ్ ప్రాక్టికలీ ఆలోచించాల్సి ఉంటుంది. కానీ మీ థింకింగ్ ఇలా ఉండకూడదు. జస్ట్ మీకు మాత్రమే అది ప్రాక్టికల్ గా అనిపిస్తుంది అండ్ అక్కడికి వెళ్లే దారి కూడా మీకు సరిగ్గా కనిపించట్లేదు. దీన్ని చేయడానికి బెస్ట్ మెథడ్ మీరు మీ ఒక ఐడియల్ ని ఇమాజిన్ చేసుకోండి. మీ డ్రీమ్ లైఫ్ ఒక నార్మల్ డే ని ఇమాజిన్ చేసుకోండి. ఫుల్ డీటెయిల్ గా ఒక పేపర్ పైన మీ ఫుల్ డే ఒక స్కెడ్యూల్ ని రాయండి. అసలు మీ డే ఎలా స్టార్ట్ అవ్వాలి, మీ వేకప్ టైం ఏంటి, మీరు ఏం వర్క్ చేయాలి, ఎలాంటి పీపుల్ ని కలవాలి, మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి, మీ హెల్త్ ఎలా ఉంది, మీరు ఎమోషనలీ ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక పేపర్ పైన రాయండి. ఇది మీరు గెలవడానికి మోటివేషన్ ఇస్తుంది అండ్ సెల్ అండ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ విన్నింగ్ ని ఇస్తుంది. నైట్ మేర్ లైఫ్. దీని తర్వాత మీరు ఏదైతే ఆలోచించారో దీనికి కంప్లీట్ గా ఆపోజిట్ గా చేయండి. అండ్ ఇప్పుడు ఆలోచించండి ప్రెసెంట్ మీ లైఫ్ ఎలా ఉందో దాన్ని అలానే ఉంచండి. ఎలాంటి బిగ్ చేంజ్ మీకు అవసరం లేదు. మీరు ఇలానే మీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఇప్పటి నుండి కొన్ని రోజుల తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. మీరు మీ లైఫ్ ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నారో అలా మీ లైఫ్ అస్సలు ఉండదు. సో ఇది మీ నైట్ మేర్ లైఫ్. ఒకవేళ మీరు లేజీ అయితే, పని చేయకపోతే, రోజంతా జంక్ ఫుడ్ తింటూ ఉంటే, వర్కౌట్ చేయకపోతే జస్ట్
ఇమాజిన్ చేసుకోండి ఇవాళ నుండి 1 year తర్వాత మీ హెల్త్ ఎలా ఉండబోతుందో అని. అన్హెల్తీ అవుతారో ఇమాజిన్ చేసుకోండి. ఒకవేళ మీరు సోషల్ మీడియా అండ్ ప్రోన్ కి అడిక్టెడ్ గా ఉంటే ఇమాజిన్ చేసుకోండి ఇవాటి నుండి 5 years తర్వాత మీ మైండ్ అండ్ సెక్సువల్ హెల్త్ ఎలా ఉంటుందో. మీ లైఫ్ ఒక నైట్ మేర్ అయిపోయి ఉంటుంది. సో అందుకే మీరు నైట్ మేర్ లైఫ్ గురించి ఆలోచించడం చాలా అవసరం. దీనివల్ల మీరు ఈ యావరేజ్ లైఫ్ నుంచి బయటికి రావాలి అనే మోటివేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు సక్సెస్ కోసం ఆలోచించి ఎంతైతే మోటివేటెడ్ గా ఫీల్ అవుతారో దానికన్నా ఎక్కువ మోటివేషన్ మీకు ఫెయిల్యూర్ ఇస్తుంది. అండ్ అది నైట్ మేర్ లైఫ్ గురించి ఆలోచిస్తే మీకు వస్తుంది. మీరు ఈ 2 లైఫ్స్ ఒక రియాలిటీని ఇమాజిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇవాళ ఒక షెడ్యూల్ ని క్రియేట్ చేయండి. దాంతో మీరు ఈ నైట్ మేర్ లైఫ్ ని అవాయిడ్ చేయగలుగుతారు అండ్ మీ డ్రీమ్ లైఫ్ ని చేరుకోగలుగుతారు. ఇక్కడ మీకు మాంక్ మూడ్ హెల్ప్ చేస్తుంది. ఇది మీ లోపల ఒక స్ట్రాంగ్ సెల్ఫ్ డిసిప్లిన్ ని డెవలప్ చేస్తుంది. దీంతో మీరు మీ డ్రీమ్ లైఫ్ ని అచీవ్ చేయొచ్చు. లైక్ ఆథర్ బ్రెయిన్ ట్రేసీ చెప్తారు, సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ అబౌట్ ఇంటూ రెసిస్టెన్స్, టేకింగ్ యాక్షన్స్ ఇన్ స్పైట్ హౌ యూ ఫీల్, లివింగ్ లైఫ్ బై డిజైన్ నాట్ బై డిఫాల్ట్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్స్ యాక్టింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ యువర్ థాట్స్ నాట్ యువర్ ఫీలింగ్స్. సెల్ఫ్ డిసిప్లిన్ కి అసలైన మీనింగ్ ఏంటంటే రెసిస్టెన్స్ మూడ్ లోకి వెళ్ళడం. మీరు ఎలా ఫీల్ అయినా, మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మీరు అది మాత్రమే చేస్తారు ఏదైతే కరెక్టో. మీ లైఫ్ ని మీరు డిజైన్ చేసుకుని లీడ్ చేస్తారు, డిఫాల్ట్ గా కాదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు మీ థాట్స్ కి అకార్డింగ్ గా యాక్షన్స్ ని తీసుకుంటారు, మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కి అకార్డింగ్ గా కాదు. సో అందుకే మీ లైఫ్ ఒక జర్నీలో సీట్ బెల్ట్ ని పెట్టుకోండి అండ్ మాంక్ మూడ్ లోకి ఎంటర్ అయిపోండి. సో దానికోసం ఏం చేయాలి పదండి తెలుసుకుందాం. మాంక్ మూడ్ ప్రోటోకాల్. మాంక్ మూడ్ లో ఏదైతే చెయ్యకూడదు అనేది మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ఈ మాంక్ మూడ్ లో మీరు 3 నాన్ నెగోషియబుల్ థింగ్స్ ఒక లిస్ట్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవి ఆ థింగ్స్, వీటిని మీరు ప్రతిరోజు ఫాలో అవ్వాలి. ఏది ఏమైనా వీటిని తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. ఫస్ట్ 30 minutes మెడిటేషన్ చేయడం. సెకండ్ ఎక్సర్సైజ్. అది ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా ఏం కాదు, మీ బాడీకి కొంచెం ప్రెజర్ ని ఇవ్వాలి. థర్డ్ ఒక స్ట్రిక్ట్ హెల్తీ డైట్ ని ఫాలో చేయడం. ఇలా ఎందుకు చేయాలి అంటే ఈ 3 things కూడా మీ బాడీ అండ్ మైండ్ కోసం ఒక ఫ్యూయల్ లా పనిచేస్తాయి. దీంతో మీరు మీ మాంక్ మూడ్ లో మీ బెస్ట్ ని ఇవ్వగలుగుతారు. మీరు కావాలి అనుకుంటే ఈ లిస్ట్ లో మీరు ఇంకా ఏవైనా పాయింట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ 8 hours స్లీప్స్ తీసుకోవడం, బుక్ రీడ్ చేయడం, లేదా ఇంకా ఏవైనా పాయింట్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత మీ మాంక్ మూడ్ ఒక షెడ్యూల్ ఇలా తయారవుతుంది. మార్నింగ్ లేవండి, ఒక గ్లాస్ వాటర్ తాగండి, 30 minutes మెడిటేషన్ చేయండి, ఒక మార్నింగ్ వాక్ కి వెళ్ళండి, సన్ లైట్ తీసుకోండి, మీ బాడీని మూవ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి లేదా జిమ్ కి వెళ్ళండి. అండ్ దాని తర్వాత వర్క్ పైన ఫోకస్ చేయడం మొదలు పెట్టండి. డేలో అట్లీస్ట్ 4 hours ఒక డీప్ వర్క్ సెషన్స్ ని చేయండి. అందులో మీ అన్ని పనులు ఫినిష్ చేసేయండి. అండ్ మధ్య మధ్యలో 15 to 20 minutes కోసం బ్రేక్ కూడా తీసుకోండి. బట్ గుర్తుంచుకోండి, బ్రేక్ లో సోషల్ మీడియాని యూజ్ చేయకండి. మీరు ఒక స్టూడెంట్ అయినా లేదా ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, మీరు ఏ వర్క్ చేస్తున్నా అన్ని డిస్ట్రాక్షన్స్ ని పక్కన పెట్టి చాలా ఇంటెన్స్ ఫోకస్ తో ఆ వర్క్ ని కంప్లీట్ చేయండి. ఎక్కువ ఓవర్ తో కూడా అనవసరంగా మాట్లాడకండి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. మొత్తం డే అంతా ఒక హెల్దీ వెజ్ డైట్ ని ఫాలో చేయండి. రోజులో అట్లీస్ట్ 3 liters వాటర్ తాగండి. అండ్ పడుకునే ముందు ఒక బుక్ ఒక కొన్ని పేజెస్ ని చదివి పడుకోండి. అండ్ నెక్స్ట్ డే సేమ్ థింగ్స్ ని రిపీట్ చేయండి. మిమ్మల్ని చూసి మీ చుట్టుపక్కల ఉన్న వారు కూడా అంటారు, నువ్వు చాలా మారిపోయావని. అండ్ నౌ మాంక్ మూడ్ ఒక మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్. అది లేకపోతే మీ మాంక్ మూడ్ కి అసలు ఎలాంటి వాల్యూ ఉండదు. అండ్ అదే ఒక పర్పస్ డ్రివెన్ లైఫ్. పర్పస్ డ్రివెన్ లైఫ్ ఫ్రెండ్స్, మాంక్ మూడ్ ఒక మెయిన్ గోల్ ఏంటంటే మీకు ఒక పర్పస్ డ్రివెన్ లైఫ్ ని ఇవ్వడం. ఇప్పటి వరకు మీరు మీ లైఫ్ లో ఏదైతే చేశారో అది ఎవరో చెప్పారు అనో లేదా ఎవరో మాటలకి ఇంపాక్ట్ అయి చేశారు, సోషల్ మీడియా సొసైటీని చూసి చేశారు, లేదా మీ హ్యాబిట్స్ అండ్ అడిక్షన్ వల్ల చేస్తూ వచ్చారు. అసలు ఇన్ని రోజులు నిజానికి మీ లైఫ్ కాదు. లైఫ్ ఒక రియల్ పర్పస్ అదవుతుంది. అక్కడ మీ అరౌండ్ మొత్తం డిసిజన్స్ మీరే తీసుకుంటారు. బట్ ఇక్కడ మీకు ఒక హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ కోసం ప్రపంచం మారిపోయేంత పర్పస్ అవసరం లేదు. మీరు జస్ట్ మీ కరెంట్ సిచ్యువేషన్ ని చూసుకోండి అండ్ దాన్ని మార్చుకోవడానికి ఒక స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ రీజన్ ని వెతుక్కోండి. అండ్ దానికి రిలేటెడ్ మాత్రమే మీ మొత్తం డిసిజన్స్ ని తీసుకుంటూ ఉండండి. అండ్ ఇదే మీ పర్పస్ అవుతుంది. సపోజ్ మీకు చదవడంలో ప్రాబ్లం వస్తుంది, సో ఇప్పుడు మీ పర్పస్ స్టడీస్ లో స్ట్రాంగ్ అవ్వడం. సపోజ్ మీ హెల్త్ చాలా బాగాలేదు, సో ఇప్పుడు మీ కరెంట్ పర్పస్ ఏంటంటే ఎలా అయినా మీ బాడీని బిల్డ్ చేసుకోవడం. లేదా ఇప్పుడు మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, సో ఇలాంటప్పుడు మీ పర్పస్ ఏంటంటే మీ ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేసుకోవడం, సేవింగ్స్ స్టార్ట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ కోసం నేర్చుకోవడం. దానివల్ల ఫ్యూచర్ లో మీకు మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మీరు లేచిన తర్వాత పడుకునే ముందు ఎక్కడున్నా ఏం చేస్తున్నా కేవలం మీ పర్పస్ కోసం మాత్రమే ఆలోచించండి. అండ్ మొత్తం మాంక్ మూడ్ లో మీరు జస్ట్ ఒకే థింక్ పైన వర్క్ చేస్తే అప్పుడు మీరు మిగిలిన 95% పీపుల్ కన్నా ముందుకు వెళ్ళగలుగుతారు. అండ్ ఫ్రెండ్స్, నాకు పూర్తి నమ్మకం ఉంది, మాంక్ మూడ్ ఎలాంటి పర్సన్ లైఫ్ నైనా
21 డేస్ 3 మంత్స్ 6 మంత్స్ లేదా 1 ఇయర్ లో లిటరలీ కంప్లీట్ గా మార్చేస్తుంది. అండ్ ఇప్పుడు మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా అస్సలు ఆలస్యం చేయకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్లో మిగిలిన వీడియోస్ ని కూడా చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ గ్రో అవడానికి నాకు సపోర్ట్ చేయండి. సో కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.